అనేటువంటి నీ హక్కు కిందన కల్పిస్తున్నది ప్రభుత్వం. కేంద్రమే డబ్బులు పెట్టుకుంటుంది, రాష్ట్రాలే డబ్బులు పెట్టుకుంటుంది. ఇవే కదా వాళ్ళ కోరుకునేటటువంటిది. ఇవన్నీ ఇస్తున్నారు. అట్లాగే ఉపాధి హామీ పథకం ఉంటుంది. ఇన్ని రకాలు జరుగుతున్నప్పుడు, రైతులకి 6,000 రూపాయలు డబ్బులు వెళ్తుండటం, ఇవన్నీ వెళ్తున్నప్పుడు ప్రభుత్వాలతో ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వాల నుంచి అనేక వసతులు అందుతున్నాయి వాళ్ళకి. అలాగే గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు, అలాగే గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయడాలు, గిరిజన ప్రాంతాలకు అంబులెన్సులు ఏర్పాటు చేయడాలు, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయడాలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేయడాలు, ఇట్లాగా ఇన్ని చేస్తున్నప్పుడు ఇవి నక్సల్స్ ఇదివరకు ఇవన్నీ లేవని కదా వాళ్ళని రెచ్చగొట్టింది. ఇవన్నీ లేవని కదా వాళ్ళు పోరాడింది. ఇవన్నీ వచ్చాక ఇవన్నీ వచ్చినటువంటి గిరిజనుడు ఎప్పుడు వీళ్ళని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు నాకు బాగా గుర్తు, నేను విశాఖపట్నంలో చేస్తున్న టైంలో పోలీసులు ఈ నక్సల్స్ అయినా అరెస్టులు చూపెట్టేవాళ్ళు. నేను వాళ్ళని క్రాస్ చెక్ చేయించితే ఆ ఊళ్ళలో వాళ్ళు నక్సలైట్ కాదు, నక్సల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక 500, 1000 లేకపోతే ఒక 2000, 3000 ఇచ్చి ఊళ్ళో కొంతమంది కుర్రోళ్లతో ఈ చెట్లు నరికి చేపిస్తారు సమ్మెలప్పుడు, రోడ్లకు అడ్డంగా పోలీసులు రానికుండా. లేదా మందు పాత్రలు పాతడానికి తవ్వడానికి మనుషులు పిలుస్తారు. ఆ తవ్విన తర్వాత అందులో మందు పాత్రలు పెడతారనమాట. ఇందులో ఆ కన్సర్న్డ్ పర్సన్ పేదవాడికి ఏం సంబంధం లేదు, కూలీకి పనిచేశాడు అతను, కూలీనే ఇచ్చారు నక్సల్స్. నక్సల్స్ని పట్టుకోలేక పోలీసులు వీళ్ళ మీద నక్సల్స్ అని పెట్టేవాడు. వీళ్ళు పాప అమాయకంగా ఉండేవాళ్ళు కదా, మాట్లాడడం వాళ్ళకి నిజాయితీగా మాట్లాడతారు గిరిజనుడు అనేటటువంటి వాళ్ళు. వాళ్ళని కోర్టులో పిలిచినప్పుడు ఏమయ్యా మందు పాత్ర పెట్టావా నువ్వు అని అడిగితే పెట్టాననేవాడు. ఎందుకని? తవ్వినప్పుడు పెట్టాడు కదా అని. అది మరి అది నేరం అని తెలియదు అంటే తెలియదు అయ్యా అనేవాడు కోర్టులో. కానీ నీకు నేరం తెలియకుండా చేసినా సరే అని చెప్పి శిక్షలు వేసేవాడు. దాంతో ఆ గిరిజన కుటుంబం జీవితం నష్టపోయేది, వాళ్ళ కుటుంబం అంతా వీధిని పడేటటువంటి వాళ్ళు. ఇలాంటి సిచ్యుయేషన్